Hi friends, welcome to Mana Chef Sarthi channel. Today మన కిచెన్లో సూపర్ టేస్టీ అండ్ స్పైసీ అండ్ ట్యాంగీ రెసిపీ ప్రిపేర్ చేద్దాం. లెమన్ పెప్పర్ చికెన్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. ఫుల్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో మిస్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం. స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఎండ్ వరకు చూడండి, వీడియో మిస్ అవ్వకుండా. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం చికెన్ తీసుకొని దాన్ని నీట్గా క్లీన్ చేసి పక్కకు పెట్టుకుందాం. తర్వాత పెప్పర్ అండ్ కసూరి మేతి ఉంటుంది కదా, అవి రెండు పౌడర్ చేసి దాంట్లో వేసుకున్నాం. తర్వాత ఒక నిమ్మకాయ అది పిండుకొని దాంట్లో కలుపుకోవాలి. తర్వాత గరం మసాలా, చికెన్ గరం మసాలా మనం ఇంట్లో రెడీ చేసుకున్నదన్నా లేదంటే బయట తెచ్చుకున్నదన్నా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లోనే కొంచెం పెరుగు అవి కూడా వేసి వీటిని మంచిగా కలుపుకోవాలి. సో బాగా కలిపితేనే వీటికి మసాలాలన్నీ ముక్కలకి బాగా పడతాయి అన్నమాట. సో ఇవన్నీ కలిపిన తర్వాత ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను. సో అది కూడా వేసుకొని దీంట్లో మంచిగా మొత్తం కలిపేసి దీనికోసం మ్యారినేషన్ కోసం అని చెప్పి మనం పక్కగా పెట్టుకుందాం. సో అట్లీస్ట్ దీన్ని మ్యారినేషన్ చేయడానికి ముందు బాగా కలుపుకోవాలి. అట్లీస్ట్ ఒక 5 minutes అన్నా మంచిగా కలిపి పెడితే ముక్కలన్నిటికీ మంచిగా మసాలాలన్నీ పడుతుంది. సో తర్వాత దీన్ని మనం అట్లీస్ట్ ఒక 2 hours అన్నా లేదంటే అట్లీస్ట్ ఒక 1 hour అన్నా దీన్ని మ్యారినేషన్ కోసం అని పక్కకు పెడితేనే పీసెస్ అన్నిటికీ ఫ్లేవర్స్ అన్నీ వస్తాయి. తర్వాత మనం ఏం చేద్దామంటే ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం నూనె పోసుకొని కావాల్సిన మసాలాలు మనకి ఉంటాయి కదా, ఇలాచి, లవంగాలు, చెక్క, సాజీరా ఇవన్నీ వేసుకొని వాటిని కొంచెం సేపు ఫ్రై చేయాలి. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఒక 2-3 పచ్చిమిర్చి ఉంటాయి కదా, స్లిట్స్ చేసుకొని దీంట్లో వేసుకొని వాటిని కూడా వేయించాలి. సో ఇవి వేగిన తర్వాత మనం చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఆ ఆనియన్స్ కూడా వేసి మొత్తం మంచిగా ఉడికేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేయాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టి మంచిగా ఫ్రై చేయండి. ఆనియన్స్ అన్నీ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఈలోపు మనకి మ్యారినేట్ అయిన చికెన్ ఉంటుంది కదా, అది తీసుకొని దాంట్లో వేసుకొని ఇది మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. సో దీంట్లో ఇప్పుడే మనం వాటర్ ఏమీ యాడ్ చేయము, ఎందుకంటే చికెన్లో వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి. సో అదే వాటర్తో దాన్ని మనం ఒక 20% అన్న కుక్ చేయాలి. కుక్ చేస్తేనే అప్పుడు ముక్కలకి అవన్నిటికీ స్పైసెస్ ఇవన్నీ మంచిగా పట్టి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. సో ఇవన్నీ మంచిగా ఇలా ఉడికించాలి. లెమన్ టేస్ట్ అండ్ పెప్పర్ స్పైసీనెస్ కలిసి చికెన్కి పర్ఫెక్ట్ కాంబో ఇస్తుంది అన్నమాట. ఈ రెసిపీ మనం పార్టీస్కి లేదా ఫ్యామిలీ డిన్నర్స్కి లేదంటే వీకెండ్ స్పెషల్గా చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం సాల్ట్, కొంచెం ఇంకా పసుపు, టర్మరిక్ అవన్నీ వేసుకొని దీంట్లోనే తర్వాత ధనియాల పొడి ఉంటుంది కదా, ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఇవన్నీ ఏమైనా ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే ఈ టైంలో వేసుకుంటే మనకు సరిపోతుంది. సో ఇవన్నీ వేసుకొని వాటిని మంచిగా కలిపిన తర్వాత దీన్ని ఉడికిస్తూనే ఉండాలి. ఇప్పుడే వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు, మనం ఇది ఇప్పుడు రిలీజ్ అయింది కదా వాటర్, ఇదే వాటర్ సరిపోతుంది. సో ముక్కలన్నీ ఒక 50% అంతా ఉడికిన తర్వాత అప్పుడు మనం చూడండి, ఇప్పుడు 50% ఉడికిపోయింది. ఇప్పుడు ఎంతైతే వాటర్ అవసరం ఉంటుందో మనం ఆ వాటర్ యాడ్ చేసుకొని దీంట్లోనే కొంచెం గరం మసాలా మళ్ళీ పైన వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని నేను కుక్కర్లో కుక్ చేస్తున్నాను. సో అందుకోసం అని చెప్పి మనం ఒక 2 whistles వచ్చేంత వరకు దీనికి ఉడికిస్తే మనకి ముక్కలన్నీ సాఫ్ట్ అయిపోయి ఆ ఫ్లేవర్స్ అన్నీ దాంట్లో దిగి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఒక 2 whistles అయ్యేంత వరకు దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. చూడండి జ్యూసీగా ఎంత పర్ఫెక్ట్గా లెమన్ పెప్పర్ చికెన్ రెడీ అయిపోయిందో. టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి మీకు నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నా ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి. సో వాచ్ ఆల్ మై వీడియోస్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ కమెంట్స్ కూడా కమెంట్స్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.